बोलो भारत माता के, कांग्रेस पार्टी के। बोलो भारत माता के। రావాలా ఇప్పుడు దీన్ని మిమ్మల్ని అంతా చూస్తా ఉంటే చాలా సంతోషమైతా ఉంది. ఉండే వాళ్ళంతా కూడా లీడర్లే ఉండేది. మీరందరూ మనసు చేస్తే ములబాల్ తాలూకులో పెద్ద గ్రామ పంచాయతీ గుంటల పంచాయతీ. ఈ పంచాయతీలో జాస్తి ఓట్లు వచ్చినాయంటే ములబాల్ తాలూకు అంతా కూడా వస్తాయి. నిజంగా చూస్తా ఉంటే ఇప్పుడు మొదలతో చూస్తా ఉంటే అందరూ చాలా గనులు ఉన్నారు. కాకపోతే ఎల్నో ఎలక్షన్ చట్టానికి ఇదైతా ఉంది. దయపెట్టి చూడండి, మాట చెప్పా ಈಗ ಶಿವಣ್ಣ మాట చెప్పా, దయపెట్టి దాన్ని గప్తి పెట్టుకోండి. ఏమింటే ఈ ఎలక్షన్ 26వ తారీఖు అయిపోతుంది పార్లమెంట్ అన్నకు. నెక్స్ట్ స్టార్ట్ అయితే మనవి ఉండే వాళ్ళందరూ కూడా ఒకలేదో ఒకటి యావదో అనుకుని నిలుస్తారు. సొసైటీ కావచ్చు, పాల్ డైరీ కావచ్చు, టీఏపీసీఎంఎస్ కావచ్చు, జిల్లా పంచాయతీ, తాలూకు పంచాయతీ, ఇన్ని ఉంటాయి. ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా క్యాండిడేట్లు ఎట్లా వాళ్ళే. రేపు మనం పోయినప్పుడు అందుకోసం ఇప్పుడు మనం కలిసి ఉంటే రేపు పోయేదానికి ఈజీ అవుతుంది. దయపెట్టి ఇన్నాళ్ళు ఇప్పుడు ఏమన్నా వెనకాల ఏమన్నా సన్న పుట్ట భిన్నాభిప్రాయంలో హెచ్చు తక్కువలో అయింటే కూడా దాన్ని తిలాంజలి పెట్టండి, బారాకు మాఫ్ చేయండి. మీరందరూ ఇక్కడ కుక్క ఉండే వాళ్ళంతా కూడా ఇంకో దినమే పద్ధతిలో చేరండి. క్యాండిడేట్ మన ఆధారంలో మేమంతా కూడా లీడర్లంతా కూడా వస్తాం. ఏమన్నా దేవస్థానంలో గివస్థానంలో పూజ చేసుకొని అందరూ ఇటు ప్రమాణం తీసుకోండి. అందరూ ఊటికే పోదామని చెప్పి అందరికీ ఒక ఊటికే పోయినారంటే నాకు తెలిసినట్టు ఇప్పుడు మీ మొగాల్లో చూస్తూ ఉంటే కళ ఈ గ్రామ పంచాయతీ నుండి అతి ಹೆಚ್ಚು ఓట్లు వస్తాయని ఎట్లా నమ్మకం నాకు వస్తా ఉంది. క్యాండిడేట్ 18వ తారీఖు మన తాలూకు వస్తాడు. దానికి ఇంకా క్యాండిడేట్తో మాట్లాడి ಯಾವ ರೀತಿ ಯಾವ್ಯಾವ ప్లాన్ చేయాలని చెప్పి చేస్తాము. మన తాలూకులో 3 తావులు పెట్టుకునేదా మంజన్న వస్తాడు. సో ఇది దీన్ని చెప్తాము. దీని మధ్యలో మాలూరు రాహుల్ గాంధీ 17వ తారీఖు వస్తాడు. మీకు ఇటుకి బస్సులు కానీ అకౌంట్ బుక్ చేయండి. 17వ తారీఖు దయపెట్టి మనము మాలూరుకి పోయి రావాలా. 18వ తారీఖు క్యాండిడేట్ వస్తాడు, ఆపద చేరాల. ఈ 2 ఫంక్షన్లు ముగించినాక ఏడన్నా మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తాము. ఏడన్నా ఇంకా ఒకసారి కూకున్నాము. కూకొని ఏమన్నా సన్న పుట్ట ఉండేట్లో కూడా మనము ఇప్పుడు జాతి సబ్బన్నారు రకాలు చేరిండాము. సన్న పుట్ట వచ్చేది సహజము. ఇంట్లో ఉండేట్లో ఫ్యామిలీలోని అనాథములకంతా కూడా అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. అప్పుడు సరి చేసుకొని పోయేదే మనుషత్వం. ఈ పొద్దు మీరు ఎవరన్నా కానీ ఆ ఊర్లో కనపడ్డా ధైర్యంగా రొమ్మని సేపు పెట్టుకోపోవచ్చు. ఓటు అడిగి ఎలా అంటే మనకి హక్కు ఉంది. మన గవర్నమెంట్ ఇప్పుడు మనము ప్రతి ఇంటికి ఒక సాయం చేస్తా ఉన్నాం. యా ఇంటికన్నా పోండా ఎవరన్నా ఏం పోవచ్చు, ఏం పా మీరు రోడ్కి వచ్చేసినారు, ఏం చేసినారు అంటే ఏమైనా ఏం చెప్పచ్చు. అదే వేరే పార్టీ వాళ్ళు చెప్పే ఎట్లా అవకాశం లేదు. అది గప్తి పెట్టుకోండా. అందుకోసము టైంలే క్లోజ్ అయ్యా దాని నుంచి మీలో అందరినీ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేతి కోరుతా ఉండదు ఏమంటే మీ పవిత్రమైనట్ల మీ అమూలమైనట్ల ఓటు మన కాంగ్రెస్ అభ్యర్థి సీరియల్ నంబర్ 1 గౌతమ్ వాళ్ళకి ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తా.